Hello Andy, I'm Dr. Harika, ophthalmologist from All India Institute of Medical Sciences, New Delhi. I'm specialized in eye plastic surgery, ocular oncology and facial aesthetic. So I am available with all these services at Eye Focus Eye Hospital, Vijayawada. ఈరోజు అప్పుడే పుట్టిన పిల్లల్లో రెప్ప కిందకి ఉంటే ఎప్పుడు చికిత్స చేసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. పిల్లల్లో కొంతమందికి రెప్ప అనేది వాలిపోయి ఉంటుందండి, కంజెనిటల్ టోసిస్ అనేసి అంటాం. సో వీళ్ళల్లో అది సివియారిటీని బట్టి దాని ట్రీట్మెంట్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఎక్కువ సివియారిటీ ఉందనుకోండి, అంటే సెంటర్ ఆఫ్ ది ఐ కంటే రెప్ప కిందకి వాలిపోయి ఉంటే దాన్ని మనం ఎమర్జెన్సీ కింద కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళని వెంటనే ఆ ఐలిడ్ మనం లిఫ్ట్ చేయకపోతే వాళ్ళకి ఆ విజన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండదు. అలా కాకుండా మైల్డ్ డిగ్రీ, అంటే సెంటర్ ఆఫ్ ద ఐ కంటే రెప్ప కొంచెం పైకి ఉన్నట్టయితే అది వాలిపోయి ఉన్నప్పటికీ మనకి కంగారేం లేదు. వాళ్ళు ఆ పిల్లలు స్కూల్ గోయింగ్ ఏజ్ వరకు మనం వెయిట్ చేసి అప్పుడు మనం సర్జరీ చేసి ఆ ఐలిడ్ డ్రూప్ ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ డిగ్రీ ఆఫ్ సివియారిటీని బట్టి మనం దాన్ని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, దీంతో అసోసియేటెడ్ గా కొంతమందికి తింటున్నప్పుడు లేదా నోరు ఆడిస్తున్నప్పుడు ఆ రెప్ప అనేది పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. అది ఒక అబ్నార్మల్ నర్వ్ డీజనరేషన్ వల్ల మనం ఆ ఫినామినన్ అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే పిల్లలు ఏదైనా పాలు తాగుతున్నా లేదా నోట్లో ఏదైనా నవ్వులుతున్నా, సో ఆ జా మూమెంట్ తో పాటు ఆ ఐలిడ్ పైకి కిందకి అనేది మూవ్ అవుతూ ఉంటుంది. దీనికి సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే డెఫినెట్ గా ఉన్నాయండి. సో నేను ఇప్పుడు చెప్తున్న ఈ కండిషన్ అంతా ఏంటంటే పుట్టుకతోటి ఒక ఐలిడ్ మజిల్ సరిగ్గా డెవలప్ కాకపోవడం వల్ల ఈ కండిషన్ మనం చూస్తూ ఉంటాం. సో ఈ మజిల్ మీద మనం ఆపరేట్ చేసుకున్నప్పుడు ఈ కండిషన్ అనేది మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా అసలు ఆ మజిల్లో అస్సలు స్ట్రెంగ్త్ లేదు అనుకున్నప్పుడు మన ఫోర్ హెడ్ మజిల్ సహాయం తీసుకుని వేరే ఒక స్లింగ్ మెటీరియల్ తోటి మనం ఐలిడ్ అనేది మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. కాబట్టి పిల్లల్లో ఇలా డ్రూపీ ఐలిడ్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో పేరెంట్స్ ఇలాంటిది ఏదైనా నోటీస్ చేసినప్పుడు వెంటనే కన్సల్ట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ని తీసుకోవాలి.